నమస్తే అన్న, మీ పేరు? పెద్ది వెంకటేష్ నా పేరు. ఏం చేస్తుంటారు? నేను అట్టికల వ్యాపారం చేస్తా. ఏ ఏరియా అన్న మీది? కృష్ణలంక. ఏంటంటే ఓవరాల్గా ఎలా ఉంటుంది ఈసారి? కూటమి ఒకవైపు, జగన్ గారు ఒకవైపు. మన కళ్యాణ్ గారు, మన మన చంద్రబాబు గారు, మోడీ గారు, ఇలా ముగ్గురు కలిసి కూటమి ఘన విజయం సాధిస్తారు. అక్కడ పైన మోడీ గారు, ఇక్కడ మన గద్దె రామ్మోహన్ గారు, జనసేన కూటమి మన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఘన విజయం సాధిస్తారు ఈసారి. ఇక్కడ ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందండి? మినిమం 120 స్థానాల పైన వస్తాయండి. తూర్పు నియోజకవర్గంలో ప్రధానంగా కూటమి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ రావు గారు, ఒకవైపు వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీలో ఉన్నారు కదా, ఎలా ఉంటుందంటారు ఈసారి పోటీ? ఈసారి మన కూటమి అభ్యర్థిగా మన గద్దె రామ్మోహన్ గారు ఘన విజయం సాధిస్తారు. ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు ఘన విజయం సాధిస్తారు. ఆయన పేదవాళ్లకు, వెళ్ళిన వాళ్లకు లేదనకుండా ఏదో ఆయన తోచినంత సాయంగా ఆయన ఆఫీస్కి వెళ్తే ఎవరైనా సరే లేదనకుండా ఎంతో కొంత సాయం చేస్తారు. మన కాళ్ళు లేని వాళ్ళకి కానీ, ఆయన తరపు హాస్పిటల్కి కానీ, ఏదైనా సరే పింఛన్ విషయంలో కానీ ఏదైనా సరే గద్దె రామ్మోహన్ గారు లేదనకుండా చేస్తారు. అంటే మీ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి చేశారు ఈ 10 సంవత్సరాల నుంచి కూడా? ఈ 10 సంవత్సరాలు ఏంటంటే ఆయన కృష్ణలంక వారధి, మన బెంచ్ సర్కిల్ వారధి, మన కనకదుర్గ వారధి, ఇవన్నీ ఆయన ఆధీనంలో జరిగినాయి. ఇవన్నీ ఆయన తరపున ఆయన ఉన్నప్పుడు గత 10 సంవత్సరాలు జరిగాయి. ఆయన ఉన్నప్పుడు నుండి. అని ఇక్కడ అవినాష్ గారు ప్రచారం చేస్తూ ఉన్నారు, 10 సంవత్సరాల గుండి ఏం అభివృద్ధి చేయలేదు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఈ ప్రాంతాన్ని మొత్తం నేను అభివృద్ధి చేసి తీరుతానని చెప్పేసి అంటూ ఉన్నారు. అవినాష్ గారు మామూలుగా వ్యక్తిగతంగా మంచి అయినా సరే ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు సీనియర్ నాయకులు కాబట్టి ఇక్కడ సీనియర్ నాయకులను ఎన్నుకుంటున్నారు ఇక్కడ అందరూ. గద్దె రామ్మోహన్ రావు గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు మీరు? గద్దె రామ్మోహన్ వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఆయన అసలు ఆయన్ని తీసి ఎవరు అసలు ఆయన మీద కేసులు కానీ అది కానీ లేని వ్యక్తి. ఆయన అవినీతి కేసు కానీ ఎన్ని కేసులు కానీ ఆయన మీద కేసు అనే వ్యక్తి లేని వ్యక్తి. ఆయన పేదవాళ్ళకి కానీ ఏది కానీ ఆయన తోపుడు బళ్ళు కానీ ఉన్నాయి, ఎవరికైనా డబ్బులు కాళ్ళు ఇరిగిపోయినా ఏమి ఇరిగిపోయినా సరే మన సీఎం రిలీఫ్ ఫండ్ అలాంటివి ఏదైనా సరే ఆయన దగ్గరికి వెళ్తే తప్పకుండా అవుతాయి ఆయన దగ్గర. అని కూటమిలో ఓట్లు ఎంతవరకు షేర్ అవుతాయి అంటారు మీ ప్రాంతంలో? మా కూటమిలో గ్యారంటీ ఈసారి గద్దె రామ్మోహన్ గారు ఘన విజయం సాధిస్తారు. ఎన్ని ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారు? మినిమం ఒక 15,000 ఓట్లు మెజార్టీతో గెలుస్తారు. ఓవరాల్గా జగన్ గారి పాలన ఎలా అనిపించింది? 30 రోజుల్లోని ఎలక్షన్ ఉంది. మన జగన్ గారి పాలన వస్తే ఈ చేత్తో తీసుకొని ఈ చేత్తో తీసుకుంటారండి. ఈ చేత్తో ఏంటంటే ఇప్పుడు మన ఫస్ట్లో మన జగన్ గారు ఏంటంటే మన వచ్చిన స్టార్టింగ్లోనే మన రాణిగారి తోటలో ఈ కల్తీ మద్యం వల్ల చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది తెలుసుగా మీకు? మినిమం ఒక 12 మంది చనిపోయారు. ఆ బార్లు ఎవరు? మల్లాది విష్ణు గారు ఆ బార్లు. ఆ కల్తీ మద్యంతో మనకి ఈ చేత్తో ఇస్తారు, ఈ చేత్తో తీసుకుంటారు అంతే. ఆ డబ్బులు ఎంతోమంది దానివల్ల హాస్పిటల్ పాలయ్యి ఎంతోమంది తాడుబొట్లు తెగిపోయి ఎంతోమంది పాపం అన్ని హాస్పిటల్ పాలవుతున్నారు, డబ్బులు పోతున్నాయి. చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 10,000 డ్రంక్ అండ్ డ్రైవ్. ఆ కల్తీ మధ్య ఇవాళ నేను బయట పొరుగు రాష్ట్రం నుండి 3 బాటిళ్ళు తీసుకొద్దామంటే అది లేదు అక్కడ. ఆ బాటిల్ తీసుకొస్తే ఆ బండి సీజు, ఆ బాటిల్ సీజు, అన్ని సీజు. ఏంటి ఇది అసలు? అందరికీ ఇచ్చారు కదా, అందరికీ ఇచ్చారు. తెలంగాణ నుండి ఇప్పుడు గబ్బుకొని ఈయన మంది ఎలాగో బాగోదు, ఈయన మంది బాగోపోతే మన తెలంగాణ నుండి ఇప్పుడు బాటిల్ తెచ్చుకొని వెళ్తాం. ఆ మందు తీసుకురావడానికైనా సరే ఆ బాటిల్ తెచ్చుకుంటే బండి సీజు, మొత్తం అందరు సీజు జైల్లో పెడతారు.